నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత పాలేరులో సైడ్ డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తురకగూడెం నుంచి కిష్టాపురం వరకు, తురకగూడెం నుంచి చింతల తండా వరకు రోడ్డు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పల్లెల్లో మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. ఇందుకోసం సీసీ బీటీ రోడ్ల వెంట వీధుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. పారిశుద్ధ్య సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలప్పుడు వచ్చిన హామీలని అమలు చేస్తున్నామని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చేసి చూపుతున్నామన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేస్తామని ప్రకటించారు. అనంతరం వివిధ అనారోగ్య సమస్యలతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 37 మందికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరులోని తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఎండోమెంట్ పంపించండి. జి స్వర్ణముఖి, బి స్వర్ణముఖి 15,000 సార్, 60,000 గుదిమల్ల ఎంతమంది పిల్లలు వచ్చేది గుర్రాలపాడు గారు, బి లక్ష్మి గారు, ఎం సాయి భార్గవ్ కల్లపాడు. ఏం పేరే నీవురా? పి పున్నమ్మ. భోజనం చేశారు? చోటపల్లి ఎవరున్నారా? ఎవరు కె కిరణ్ పుత్ర బిడ్డనా కొడుకు? కొత్త రావాలనుకోను, డిసైడ్ అయినవా? కొట్టుకోరా, వేరే వాళ్ళు లేరు మీ వాళ్ళు? జి గణేష్, జిల్లా చెరువు. శంకర్రావు గారు. ఏ గ్రామంలో? ఏ మంగమ్మ. బాగున్నావా? చూడు మోదీనేళ్ళు ముచ్చాలు కూడా రండి. వాసన్న
ఏమైందిరా భాస్కర్? ఏమైంది? వైద్యం ఏం చేయించుకున్నావు? మంచి వాళ్ళు కొట్టు. ఏమైంది పెద్దక్క నీకు? అందరూ ఇక్కడే ఉన్నాడు. మీరు అందరితోటి సార్ ఫోటో దిగుతారు. నా టైనియే మీద బాబాయ్ కొంచెం దగ్గర జరిగి చల్లగా నీళ్ళు వచ్చినాయి. ఒక మరి మా ఆయన అనాలి కదా, నాకు అనుమానం వచ్చి నీ పేరు అని అడిగింది. ఏది ఉండవని శారద చంద్రదండ మీద ఫోటో దిగుతారు. అందరు రాలి ఇక్కడికి. అయిపోయినాయా?